అవుతాయి అవుతాయి ఫ్లాప్ అవుతాయి, తీస్తాం, ఆడియన్స్ పైన రివెంజ్ తీస్తాం. ఇప్పుడు ఏంది అర్థమైందా? వీఆర్ ఆన్ రివెంజ్ అర్థమైందా? రికార్డు కాదమ్మా, సినిమా బాగానే ఉంది. ఉగ్రము తగరము మీరంతా అంటున్నారు కదా, దాంట్లో కాలు వేసినట్టనే సలార్ లెక్కనే ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే, సినిమా హిట్ అని పోల్ పిసికి చెప్పాలా ఏంది? సలార్ కాదు కదా. దేర్ ఈజ్ ఎ కలెక్షన్ షేడ్ ఫర్ బాక్స్ ఆఫీస్. తెలుగు బాక్స్ ఆఫీస్కి లేదయ్యా ఇంతవరకు. ఇంకా సినిమా వచ్చిందయ్యా నాయన. నాకు పుట్టించింది ఒక తల్లే, నీకు పుట్టించింది ఒక తల్లే, ఈ కెమెరాని దీన్ని పుట్టించింది ఒక తల్లే. అర్థమైంది? అంత మాత్రాన క్యారెక్టర్ లేకుండా పోతుందా సినిమాలో? నేను చెప్పింది ఏంటి నీకు అర్థమైందా? ఈరోజు నీకు కరెంట్ వచ్చిందంటే గనుల నుంచి కరెంట్ వచ్చింది, కానీ పైనుంచి కరెంట్ వచ్చిందా? మామూలే. ఇంకా దాని గురించి ఏం మాట్లాడతావు? ప్రతి సినిమాలో తల్లి ఉందంటే అందరికీ సిస్టర్ ఉన్నారా బ్రో? అందరికీ మదర్ ఉన్నారా? ఇంకేం చెప్పు. ఇంకా నువ్వు బయటికి రావాలంటే మదర్ రావాలా, నేను బయటికి రావాలంటే కూడా మదరే ఉండింది. వాట్ ఈస్ దిస్ బ్రో? ఏదో ప్రశ్నలు ఇవన్నీ వద్దు బ్రో, ఇవన్నీ వదిలేయండి తెలుగు సినిమాకి. అలాగే బాహుబలిలో రణ ప్రభాస్ పోటాపోటీ పాత్రలు చేస్తారు. పాత్ర పోటాపోటీగానే ఉంది, కానీ మీరు అనుకున్నట్టు అక్కడ ఏం జరుగుతుంది అంటే పదవి కోసం ఇద్దరు కొట్లాడుకుంటారు కదా, బట్ ఇక్కడ పదవి కోసం కాదు, ఫ్రెండ్షిప్ కోసం త్యాగం చేసే ప్రాసెస్లో ఉంది. వెరీ నైస్ మూవీ అండి. ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలా, తెలుగు సినిమాకి రెస్పెక్ట్ తప్ప నేను రేటింగ్ ఇయ్యా. ఓకేనా? గురించి వెయిట్ చేశాం కదా, అలాగే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. చాలా ఈ సినిమా కూడా సలార్ 2 కు అంతే పర్సెంట్ వెయిట్ చేయొచ్చా? అంటే 100%, 200% అర్థమైందా? 200% మీరు వెయిట్ చేయాల్సిందే, ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఎక్కడైనా 100% ఉంటుంది. నేను చెప్తున్నా కదా, సలార్ 2 కోసం 200% వెయిట్ చేయాల్సిందే. వెరీ నైస్ మూవీ అండి. ప్రశాంత్ నీల్ యూ మేడ్ మై పాకెట్ నీల్. వాట్ ఈస్ దిస్? జగపతి బాబు క్యారెక్టర్ ఎలా ఉంది? జగపతి బాబు క్యారెక్టర్ సూపర్ అండి. నిజంగా జగపతి బాబు క్యారెక్టర్ సూపర్గా ఉందండి. సో మొత్తం సృష్టించేది ఆయన బయటికి పోవడం వల్ల సలార్ సినిమా బయటికి వచ్చింది. కాన్సార్ సామ్రాజ్యంలో ఆయన బయటికి పోవడం వల్ల సలార్ సినిమా వచ్చింది. ఒకవేళ ఆయన బయటికి పోకపోతే సినిమా వచ్చేది కాదేమో, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కాదేమో, అట్లా ఉంది పరిస్థితి. దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. అంటే పల్లవి ప్రశాంత్కి నాకు కూడా సంబంధం లేదు. సేమ్ ఇది కేజీఎఫ్ లానే ఉందా సినిమా? లేదు, తప్పు. సెకండ్ హాఫ్ అంత లేదండి. లేదా తప్పది. నాకైతే నచ్చింది. వాళ్ళ సంగతి వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. రాజమౌళితో యాక్ట్ చేసిన తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతాయి అంటారు. ఆ రికార్డు బద్దలు కొట్టాడా ప్రభాస్? నేను కూడా అనుకున్నా. ఆ సినిమా బాహుబలి సినిమా వచ్చిన తర్వాత చాలా సినిమాలు పోయినాయి. నేను కూడా అనుకున్నా, మీరు కూడా అనుకున్నారు, అందరూ అనుకున్నారు. ఏమనుకున్నారు? ప్రభాస్ పని అయిపోయింది, బాహుబలి మించిన సినిమా ఇక రాదు, ఎందుకంటే ఆ స్థాయిలో చూస్తున్నారు ప్రజలు, ఆయన పైన అయిపోయింది అనుకున్నారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత దాని అమ్మ మొగన్లాగా ఉంది అది. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ మూవీ దానికి ఏమన్నా పోటీ రాదా? నేను చూడలేదు అది. కలెక్షన్ల పరంగా నేనైతే అది చూడలేదు, చూడకుండా నేను చెప్పను. ఇదైతే 100% బాగుంది. అయితే ప్రభాస్ గారు ఒక సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నాడు భయ్య. అవసరం 100 కోట్లు? మరి 10 కోట్లు తీసుకుంటారా అనుకున్నా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు, 1000 కోట్లు తీసుకున్నా కానీ తక్కువే అనిపిస్తుంది. బాహుబలి అంతా కేజీఎఫ్ అంతా సాంగ్స్ బాగాలేవు అంటారు వాళ్ళు. అంటారు, ఏదైనా అంటారు. నేలకే కదా, డబ్బులు ఇచ్చేది కాదు కదా. బదనాం చేయడం కోసం, అణచివేయడం కోసం ఎన్నో అంటారు. నా విషయమే చెప్తాను నేను, వాళ్ళ విషయం కూడా చెప్తారు. సినిమాకు అది నేను చెప్పలేను. అది కూడా ఒక రాజకీయం. ఇప్పుడు ప్రతి ఒక్కటి రాజకీయం. రణ పాత్ర చూసినట్టు ఇందులో పృథ్వీరాజ్ పాత్ర అలానే ఉంటుందా? బాహుబలిలో రణ పాత్ర చూసాను, అది వేరు ఇది వేరు. హీరో లాగా ఉన్నాడు ఈయన కూడా. ఈయన 100% హీరో ఉంటే 80% ఈయన హీరో లాగానే ఉన్నాడు. హీరో లాగా చేశాడు. అది వేరు ఇది వేరు. ఈయన 25%, ఈయన 75%. అట్లా ఉంది, బాగుంది.